హాయ్ అండి. మీకు చెప్తూనే ఉన్నాను కదా ఇప్పుడు గణేషుని నిమజ్జనాలు, గణేషుని ఉత్సవాలు జరుగుతున్నాయి కదా. నేను మా ఇంట్లో పెట్టుకున్నాను. నేను అప్పుడప్పుడు వీడియోస్లలోనైతే మీకు గణపతి పూజలు, గణపతి పూజ మీకు చూపిస్తూనే ఉన్నాను కదా. ఏంటంటే నేను ఇంట్లో గణపతిని పెట్టుకున్నాను. చిన్న మొత్తది గణపతిని అయితే నేను తెచ్చుకున్నాను అనమాట, మట్టి గణపతిని. ఇంకా నేను షాప్ దగ్గరే ఉన్నాను. ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్, మార్నింగ్ పూజలు అయితే అవుతున్నాయి. ఈరోజు ప్రతిరోజు 6:30కి నేను షాప్ క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ 6:30కి పూజలు ఎక్కడ చూసినా పూజలు 6:30, 7కి స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. బట్ ఏంటంటే నేను రోజు 6:30కి షాప్ క్లోజ్ చేసేసి నేను ఈ మధ్య 9 days పెట్టుకుందాం అనుకున్నాను. 9 days పెట్టుకుందాం అనుకొని పెట్టుకున్నాను కూడా. నేను కస్టమర్స్ వస్తుంటే పోతుంటే కొంచెం వెనక ముందే వెళ్ళడం అవుతుంది, కానీ నేను ఎర్లీ మార్నింగ్ 6:30కి నేను షాప్ క్లోజ్ చేసేసి అయితే ఇంటికి వెళ్తున్నాను. అన్నదానం అనేది కూడా పెట్టాలి అనుకున్నాను. పెడదాం. ఇప్పుడు 9 days పెట్టుకుంటే 8 daysలో నేను అన్నదానం పెడదాం అనుకుంటున్నా. పోయిన ఇయర్లో కూడా పెట్టేశాను అన్నదానం. ఈసారి కూడా పెడదాం అనుకుంటున్నా. నాకు పోయేసారి పెట్టుకుంటే ఈసారి చాలా మంచి అనిపించింది. ఇక్కడ కాంప్లెక్స్లో అయితే బండి పెట్టాను. ఆ బండి తీసుకొని వేగంగా నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నేను ఇంటికి వెళ్ళినాక నెక్స్ట్ వీడియోలో నేను ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ వీడియో వెళ్తూ మధ్యలో పాలు, పెరుగు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఫ్రూట్స్, పువ్వులు, పండ్లు ఇవన్నీ తీసుకొని నేను వేగంగా ఇంటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నాకు బ్యాక్ సైడ్ కూర్చొని వీడియో తీసి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. వీడియో తీసేవాళ్ళు అయితే ఎవరు లేరు. ప్రస్తుతానికి నేను ఒక్కదాన్ని తీసుకుంటూ చేస్తూ అప్లోడ్ చేయడం నాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. బట్ ఏంటంటే నాకు వచ్చిన కాడికైతే నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ లాస్ట్ ఎండింగ్ వరకు చూడాలి కదా మీరు కూడా. లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట. నేను చాలా వేగంగా ఫ్రూట్స్, పండ్లు, పాలు అన్నీ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత పండ్లు, ఫలాలు పక్కకు పెట్టేసుకొని వేగంగా స్నానానికి అయితే వెళ్ళాలి. ఒక శారీ అయితే తీసుకున్నాను అన్నమాట, బాగుంది. అది తీసుకొని గబగబా స్నానం చేసి అయితే వచ్చినాను అనమాట. స్నానం చేసేసి పండ్లు, ఫలాలు, దేవునికి ఆవు పాలు, ఆవు పెరుగు నైవేద్యం, పంచామృతం అంటే చాలా ప్రీతికరం అన్నమాట గణపతికి. నేను పెట్టుకున్నాను, చాలా బాగుంది. మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. దీంట్లో పెద్ద మనం పెట్టుకోకముందు ఎన్నడూ పెట్టలేదు, మనకి అలాంటి అలవాట్లు లేవని కొంతమంది అనుకుంటారు. కానీ ఆ సాంప్రదాయం ప్రకారం కొంతమందికి అచ్చి వస్తుంది అంటారు, కొంతమందికి అచ్చి రాదంటారు. అచ్చి వస్తే మాత్రం చాలా మంచిదండి. ఇంకా అచ్చి రాలేదు అని అంటే ఇంకా అది మనం చేసే పూజ దాన్ని బట్టి ఉంటుంది. బట్ పెట్టుకునే వాళ్ళకైతే మంచిగా కంటిన్యూ పెట్టుకోవచ్చు. నాకైతే దేవుడు చాలా మంచి అనిపించింది. ఈ ఇయర్ కూడా నేను పెట్టుకొని 9 days ఉంచుకొని నేను దీపధూపాలతో, నైవేద్యాలతోటి ఈ 9 days ఇలా గడపాలనుకుంటున్నా. చాలా ఆనందంగా, హ్యాపీగా. మా పిల్లలకైతే, మాకైతే, మా ఇంట్లో అందరికీ గణేశుడు పండుగ అంటేనే చాలా సంబరాలు. ఇప్పుడు నేను నైవేద్యాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. నైవేద్యాలు మొత్తం కంప్లీట్ వండేసుకొని మీరు లాస్ట్ ఎండింగ్ చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. మీకు నచ్చుద్ది అనుకుంటున్నా. చాలా క్లారిటీగా, చాలా నీట్గా తీశాను. చాలా బాగుంది. మేము ఇంత కష్టపడి అప్లోడ్ చేసి వీడియోస్ తీసి మేము ఇంతగానో రిస్క్ తీసుకొని భక్తి కోసం మేము పెట్టుకోవాలి అన్నట్టు నేను ఇంతగా అప్లోడ్ చేసి పెట్టాను. మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఇది ఒకటే కాదండి, నేను ప్రతి ఒక్క వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసి పెడుతున్నాను. మీకు ఎందులో ఏ ఒక్క వీడియో అయితే నచ్చకుండా అయితే ఉండదు కదండి. ఒక వీడియో అనేది అయితే మీకు నచ్చుద్ది. ఏదో ఒక వీడియో అయితే మంచి వీడియోస్ కూడా ఉన్నాయి ఇందులో. నేను తీసి పెట్టాను, మీకు నచ్చింది. ఏదైనా డౌట్స్ ఉంటే ఒక వీడియోస్ అయితే చూశానండి. అక్క హెయిర్ కటింగ్స్ ఇంకా కూడా తీసి పెట్టండి అక్క, చాలా బాగుంది, నాకు కటింగ్స్ చూడాలని ఉంది, పెట్టండి అక్క అని కూడా ఒక పర్సన్ అన్నారు.
తప్పకుండా పెడతాను. నేనైతే వీడియోస్ నేను నైటే చూశాను, పెడతానండి. నా వీడియో మిస్ కాకుండా, ప్రతి వీడియో మిస్ కాకుండా చూడండి. ఏది స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి. నేనైతే స్కిప్ చేయకుండా, జంపింగ్ చేయకుండా నేనైతే తీయలేదు. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు నేను కంటిన్యూ తీస్తూనే ఉన్నాను. ఏడు కింద స్కిప్ చేయలేదు. చాలా బాగుంది వీడియో, చాలా నీట్గా కూడా తీశాను. మీకు నచ్చుద్ది అనుకుంటున్నా. చూడండి, ఇంకా ధూపాలతో రోజు సాయంత్రం పొద్దునైతే పూజలు స్టార్ట్ చేస్తుంది కదా. ఇప్పుడు కూడా నేను వెళ్ళి మార్నింగ్ షాప్ పోయి 6:30కి స్టార్ట్ అయినాడా. ఇక్కడికి వచ్చేసరికి నేను స్నానం చేసి 6:30 అంటే 7:30 అయిందండి. 7:30 కూడా కాలేదు, 7 ఇంచుమించు 7 దాటింది. ఓకే, పర్వాలేదు. పూజకైతే నేను ప్రతిరోజు ఇలాగే అందుకుంటున్నాను. నాకు సాధ్యమంత టైం చూసుకొని అయితే స్టార్ట్ అవుతున్నాను, చేస్తున్నాను కూడా. ఏ ఒక్కరోజు నేనైతే మిస్ అవ్వలేదండి. 9 days పెట్టుకుందాం అనుకుంటున్నా, 9 days పెట్టుకుంటున్నా. ఏ ఒక్కరోజు అయితే మిస్సింగ్ లేదు. నేను చాలా బాగా చేసుకుంటున్నా పూజలు అయితే. ప్రతిరోజు పూజ గురించే పెట్టుకుంటే ఏందని ఇలా ప్రతిరోజు పూజదే పెడుతుంది అని అనుకుంటారని మధ్య మధ్యలో కూడా నేను వేరే వీడియోస్ కూడా నేను మధ్యలో అప్లోడ్ చేసి పెడుతున్నాను అనమాట. ఈ 9 days వరకు అయితే నేను కంటిన్యూ ఇలాగే తీస్తానండి. నిమజ్జనం కూడా చాలా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నా. అన్నదానం కూడా చాలా నా అంతవరకు, నాకు సొమ్మతున్నంత వరకు నేనైతే పెట్టుకుందాం అనుకుంటున్నా. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనండి, చూడండి, చాలా బాగుందండి. నాకు ఫుల్ సపోర్ట్, ఎంకరేజ్ మీరు చేయకపోతే నాకు ఓరేస్తారండి. మీరే చేయండి. నాకు నా బ్యూటిషియన్ వర్క్ వాళ్ళే నాకైతే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళకి చాలా నచ్చిందని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ఇలా వీడియో తీయడానికి కారణం కూడా మా బ్యూటిషియన్ వర్క్ కస్టమర్సేనండి. నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నాకు చాలా మంచిగా ఉందండి. మీరు చూస్తారనుకుంటున్నాను నేను లాస్ట్ ఎండింగ్ వరకు అయితే.